वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికి నమస్కారం. దాదాపుగా మనకు 2 వీక్స్ పైన వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు మీనవాస్తులో. అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. అలా అడిగిన వారందరికీ కూడా చాలా చాలా సంతోషం అండి. మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మీనవాస్తుని కోరుకుంటున్నందుకు, మీనవాస్తు యొక్క నాలెడ్జ్ని మీరు అందరూ కోరుకుంటున్నందుకు. అయితే ఒక దాదాపుగా కొందరు గృహ దంపతులు ఇటీవల మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, స్థాపత్య వేద ప్రకారం మేము ప్లాన్ తీసుకున్నాము, కానీ మీరు చెప్పిన ఈ లెక్కలు అనేవి లేవు సార్ అని మనకు వాట్సాప్ చేశారు. ఆయాది గణనము, ఆ ప్లాన్లు అవన్నీ కూడా ఇచ్చినట్లయితే 100కి 100% తప్పుగా ఉన్నాయి. సో వారికి నేను అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో మనం అదే విధానాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలుసుకోండి. స్థాపత్య వేద ఆయాది గణనలో ఉండే అంశాలు ఏమేమిటి, ఒకవేళ ఆ అంశాలను ఇవ్వకుండా వేరే అంశాలను ఇస్తే అది తప్పుడు ఆయాది లెక్క. ఆ విధానాన్ని పాటిస్తున్న వాళ్ళకి స్థాపత్య వేదం తెలియదు అని అర్థము. సో దాదాపుగా స్థాపత్య వేద ఆయాది గణనలో ఒక గృహానికి 6 అంశాలను మాత్రమే ఇవ్వాలి. ఆయాది గణనలో అది ఆ ఆయాది గణనని షడ్యాది అంటారు. షట్ అంటే 6 అని లెక్క. సో మొదటిది ఆయాది గణనలో మొదటి అంశం ఆయము. ఆయము ఎన్ని రకాలుగా ఉంటుంది? 12 రకాలుగా ఉంటుంది. నేను దానిని తెలుగు భాషలో రాసేశాను. ఆయము ఎన్ని రకాలు ఉంది? ఇది 12 రకాలు ఉంది. సో మొదటిది యోగం. యోగం అంటే ఏమిటి? అకస్మాత్తు ప్రయోజనాలు. దాని యొక్క వివరణ ఏమిటి? ఆ యోగం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ఫలితం కూడా తెలుసుకోవాలి. మీకు ఆయాది గణనం ఇచ్చినప్పుడు యోగం వచ్చింది అని అంటే దాని యొక్క వివరణ ఏమిటి? అకస్మాత్తు ప్రయోజనం అని అక్కడ రాయాలి. వాళ్ళు అర్థం కావాలి మీ అందరికీ కూడా. ఏదో అర్థం కాని భాషలో, ఏదో అర్థం కాని రీతిలో, ఏదో అర్థం కాని ప్రయోజనాన్ని రాసేసి మీకు ఆయాది వచ్చేసిందని ఇచ్చేసే ఒక విధానం అనేది పాటిస్తున్నాము. సో తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా స్థాపత్య వేద ఆయాది గణనం అనేది. సో రెండోది చూడండి, భోగము. భోగము అంటే ఆనందము. దాని యొక్క వివరణ ఏమిటి? దాని యొక్క ఫలితం ఏమిటి? ఆనందము. నెక్స్ట్ మూడోది సంప్రాప్తి. సంప్రాప్తి అంటే ప్రసిద్ధి. లైక్ దానిని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఫలానా విలేజ్లో ఒక కుటుంబం ఉందండి, వారి యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా, చాలా ధన ధాన్యాదులతో, సుఖ సంతోషాలతో ఏ జనరేషన్ అయినా సరే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రసిద్ధి చెందుతారు అనేది ఇక్కడ సంప్రాప్తి యొక్క అర్థము. నెక్స్ట్ వీర్యము అంటే వీరత్వము. మీరు మీ చుట్టుపక్కల ఉన్న కొన్ని గృహాలలో లేదా విలేజెస్లో ఒక కుటుంబం కానీ కొన్ని కుటుంబాలు కానీ ఉంటాయి. వాళ్ళు ఏ దానికైనా ముందుంటారు. ప్రజలకి సపోర్ట్ చేసే విషయంలోనైనా సరే, ప్రజలకు ఎవరైనా చెడు చేస్తున్న వారి కోసం ఎదిరించడానికైనా సరే, అలాంటి కుటుంబాలు గ్రామంలో కొన్ని మాత్రమే ఉంటాయి. సో దానిని వీరత్వము అంటారు. చెడుని ఎవరైనా చేస్తే దాన్ని ఎదిరించడానికి వాళ్ళు ఆల్వేస్ ముందుంటారు, కొందరు మాత్రమే. సో దానిని వీరత్వము లేదా హీరోయిజం అని కూడా రాసుకోవచ్చు. కానీ ఇది నేను రాస్తున్నాను, వీరత్వం అనేది కరెక్ట్ పదము. నెక్స్ట్ ఐదవది ధాన్యము. ధాన్యం అంటే మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో లేదా భారతదేశానికి ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం కాబట్టి గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటాము. ఈ వ్యవసాయం చేయడం ద్వారా వచ్చే పంట ఏదైతే ఉందో, కొన్ని కుటుంబాలు ఎన్ని జనరేషన్స్ అయినా వ్యవసాయాన్ని చేస్తుంటాయి. వారికి వందల ఎకరాలు ఉంటాయి. వారి ఇంట్లో ఎప్పటికి చూసినా తక్కువ పడది ఈ పాడి పరిశ్రమకు సంబంధించింది. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో పంటలు, సిరి సంపదలు ఎప్పుడు తులతూగుతూ ఉంటాయి, ఏ జనరేషన్ అయినా సరే. అలాంటి మీనింగ్ అన్నట్టు దీనికి, అలాంటి యొక్క అర్థము వ్యవసాయ సంపద. నెక్స్ట్ ధనం అంటే శ్రేయస్సు. అంటే ఇక్కడ దాదాపుగా 6వ అంశం ధనం అంటే డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, భూములు కావచ్చు, వాహనాలు కావచ్చు. ఇలాంటి ధనం ఏదైతే ఉంటుందో దాని ద్వారా వచ్చే యొక్క ఫలితము ప్రజలకు ఖర్చు పెట్టడం ద్వారా కావచ్చు, తన కుటుంబానికి ఖర్చు పెట్టడం ద్వారా కావచ్చు, మంచి పనులకు ఖర్చు పెట్టడం ద్వారా కావచ్చు. ఇలాంటి విషయాల ద్వారా వచ్చే ఫలితము
ఆ కుటుంబానికి శ్రేయస్సును కల్పించాలి. ఫలితం అనేది శ్రేయస్సు. ఏదైతే డబ్బులు, బంగారము, భూములు, ఈ ఏవైతే వాహనాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సాధనాలు అని అర్థం. ఇవి ఒక వేస్ అన్నట్టు. సో వాటి ద్వారా వచ్చే మంచి ఆ కుటుంబానికి శ్రేయస్సును కల్పిస్తుంది అనేది ఫలితం. సో నెక్స్ట్ 7వది సుఖం. సుఖం అంటే సంతోషము, ఆధ్యాత్మిక ప్రశాంతత. ఇది చూడండి, దాదాపుగా ఆయములో 7వ అంశం సుఖం. అయితే ఇక్కడ చూడండి, ఈ సంతోషం గ్రామాలలో కొన్ని కుటుంబాలు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాయి. 4 అన్నదమ్ములైనా, 3 అన్నదమ్ములైనా, వారు 5 అన్నదమ్ములైనా సరే వారు ఎప్పటికీ విడిపోరు. నేను ఇప్పటికీ కొన్ని గ్రామాలను చూస్తుంటాను. కొన్ని కుటుంబాలు అన్నదమ్ములు 5 అయినా సరే, 2 అయినా సరే, 3 అయినా సరే అందరూ కలిసి ఒకటే దగ్గర ఉంటారు. ఉమ్మడి కుటుంబం. ఆ ఇంట్లో సంతోషం ఎప్పటికీ వెల్లివిరుస్తుంది. ఆ ఇంట్లో అసలు గొడవలనేవి ఉండవు. ఏ ఇంట్లో అయితే అన్నదమ్ములందరూ కలిసి సుఖ సంతోషాలతో తల్లిదండ్రులతో ఉంటారో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా అనర్థాలు ఉండవు, అసంతోషం ఉండదు. ఎప్పుడు కూడా సంతోషం అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత. మనం దాదాపుగా భారతదేశంలో విగ్రహ ఆరాధన అనేది మనకు ఆచారంగా వస్తుంది. సో మనము భగవంతుడు ఉన్నాడు, ఈ యొక్క భూమండలాన్ని కాకుండా విశ్వమండలాన్ని ఏదో శక్తి నడిపిస్తుందని మనం నమ్ముతుంటాము. సో మనం భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా ప్రశాంతత లభిస్తుంది. ఈ యొక్క ఉమ్మడి కుటుంబంలో ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థన చేస్తారు. కనుక అలాంటి యొక్క ఆధ్యాత్మిక ప్రశాంతత ఈ సుఖంలో ఉంటుంది. అయితే తత్వాన్ని బట్టి ఈ సుఖం అనేది వస్తుంది. సుఖం అనంటే ఏదో ఒకటే వర్డ్ కాదు మీరు అనుకునేది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ భగవంతుని ఆరాధనలో ఉన్నట్లయితే, భగవంతుని తత్వాన్ని తెలుసుకునే విధానంలో ఉన్నట్లయితే అతనికి సుఖం అనేది ఆధ్యాత్మిక ప్రశాంతత. సో ఇది ఒక వర్డ్ మాత్రమే. వ్యక్తి తీసుకున్న ఆలోచన విధానంలో, వ్యక్తి పాటించే తత్వంలో అతని యొక్క సుఖం అనేది దాగి ఉంటుంది. సో నెక్స్ట్ 8వది ధర్మము. ధర్మము అంటే ఇక్కడ దాదాపుగా సూత్రాలు, విలువలు. అయితే మనము సమాజంలో దాదాపుగా నువ్వు ధర్మం తప్పుతున్నావు, అధర్మ మార్గంలో పోతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, నువ్వు చేసేది అధర్మము అని మన పెద్దలు అంటుంటారు. మనం అప్పుడప్పుడు యవ్వనం పిల్లలు కానీ, అంటే యవ్వనంలో ఉండి తప్పులు చేసే పిల్లలు కానివ్వండి, ఏదైనా చెడు పనులు చేసే పిల్లలకు కానీ పెద్దలు అంటుంటారు నువ్వు ధర్మం తప్పుతున్నావు అని. సో ధర్మము అంటే ఏమిటి? సూత్రాలు, విలువలు. ఈ సూత్రాలు అంటే నియమాలు, విలువలు. ఒక పనికి ఉన్న విలువ, ఒక పనికి ఉన్న పద్ధతిని సూత్రాలు అని ఏదో విధానంగా మనకు దాదాపుగా ఈ ధర్మం అనే దానికి వివరణ ఇవ్వడం జరిగింది. సో నేను దానిని తెలుగు భాషలో సూత్రాలు, విలువలని రాశాను. సో ఇక్కడ చూడండి, ఈ నియమాలు, ఈ సూత్రాలు, ఈ విలువలు పాటించిన వ్యక్తి ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తున్నట్టు లెక్క. సో ఇక్కడ చూడండి, 8వది ధర్మము అని ఇవ్వడం జరిగింది. 9వది జ్ఞానము. చూడండి, జ్ఞానము అంటే ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే యొక్క అతని యొక్క మేధస్సు, అతని యొక్క తెలివితేటలు. అతను ఏ పనినైనా సరే ఎలాంటి లోపం లేకుండా, ఎలాంటి చెడు విధానాలు పాటించకుండా, ఎలాంటి తొందరపడకుండా చాలా ప్రశాంతతతో ఆ పనిని విజయవంతం చేసే విధానమే కల్పించే ఒక శాస్త్రంలో ఉండే విధానాలు. అప్పట్లో దాదాపుగా శుక్రనీతి, విదురనీతి ఇలాంటి విధానాల్లో మీకు చాలా మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఒక పనిని ఎలా విజయవంతం చేసుకోవాలి అనే విధానం, అలాంటి జ్ఞానాన్ని ఆ కుటుంబ సభ్యులను కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ 10వది యోగము. ఇక్కడ చూడండి, ఈ యోగం ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. విధానాలలో ఈ అర్థాలు వేరే. చూడండి, అకస్మాత్తు ప్రయోజనం వస్తుంది. ఏదో లాటరీకి కట్టేశాడు, కానీ నెల చివరి చూస్తే అతనికే వచ్చేసింది 10 కోట్లు, 5 కోట్లు. అకస్మాత్తు ప్రయోజనాలు అంటే లైక్ 1 నెల, 15 రోజులు, 2 నెలల్లో అకస్మాత్తు ధనవంతులు కావడం. ఇలాంటి యోగం అనేది మొదటగా. 2వ యోగం అంటే ఏమిటంటే ధ్యానము. తనకు తాను ఏమిటి, అసలు మనిషి అనేది విధానం ఏమిటి, ఏ విధానం ఎలా ఉంటుంది, తనకు తాను తెలుసుకోవడం. ఇలాంటి పద్ధతులు, నియమాలలో అసలు మనిషి అంటే ఏమిటి, జంతువులంటే ఏమిటి, అసలు భక్తి అంటే ఏమిటి, ఇలాంటి తత్వాన్ని
తనకు తానుగా తెలుసుకుంటాడు. సో అదేవిధంగా తన యొక్క మేధస్సుని ఎలా దాదాపుగా క్రమశిక్షణతో ఎలా తెలుసుకోవాలి, తన యొక్క మేధస్సుని తల్లిదండ్రులు కల్పించిన క్రమశిక్షణ లేదా తన యొక్క టీచర్, తన యొక్క ఉపాధ్యాయుడు కల్పించిన లేదా నేర్పించిన క్రమశిక్షణతో ఒక పనిని ఏ విధంగా సక్సెస్గా చేయాలి అనే పద్ధతుల్లో ఈ విధానాన్ని పాటిస్తుంటారు. అయితే నేను తెలుగు భాషలో మాత్రం దానిని తనకు తాను సమాచారాన్ని తెలుసుకోవడం మరియు ధ్యానము అని రాయడం జరిగింది. సో నెక్స్ట్ 11వది సిద్ధి. సిద్ధి అంటే సాఫల్యం. ఏదైనా పనిని మనం చేపట్టినట్లయితే దాంట్లో సక్సెస్ కావడమే సాఫల్యం అని నేను తెలుసుకొని దాన్ని తెలుగులో ఈ విధంగా రాశాను. నెక్స్ట్ ఇది 11వది. నెక్స్ట్ 12వది అర్థము. అర్థ అంటే పదార్థము. పదార్థం అంటే దానికి చాలా పెద్దగా దాదాపుగా వాస్తు పద్ధతులు నియమాలకు వచ్చినట్లయితే ఈ అర్థము పదార్థము అనేది మీకు దాదాపుగా అర్థమైపోతుంటుంది. అయితే దీనిని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారంగా, రెండవది స్పిరిచువల్ ప్రకారంగా. మనం ఏదైతే భగవంతుడు అనే విధానాన్ని మనం అందరం పాటిస్తుంటాం కాబట్టి ఆ విధానంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక గృహానికి ఆయాది గణన వేసినప్పుడు షడ్యాది అంశాలు వస్తాయి, 6 అంశాలు వస్తాయి. 6 అంశాలు వస్తాయి. దాంట్లో మొదటిది ఏదండి? ఆయము. చూడండి, ఆయము. ఆయము ఇన్ని రకాలుగా ఉంది, 12 రకాలుగా ఉంది. అంతేకాని ఈ 12 అంశాలలో నుంచి ఏదైనా వేరే పదం రాసి మీ ఇంటికి 8వది వచ్చింది ఆయము, దాన్ని ఏదో పేరు ఇచ్చింది అనుకోండి, వారికి స్థాపత్య వేదం తెలియదు. మీ ఇంటికి ఆయం ఎంత వచ్చింది? 9 రూపాయలు వచ్చింది. 9 అంటే ఏంది? జ్ఞానము అని అర్థం. జ్ఞానము అంటే ఏది చెడు ఏది మంచి ఉన్నదో తెలుసుకోవడం, తెలివితేటలు, జ్ఞానం, ఇలాంటి వివరణ వస్తుంది. ఆ 9వ ఆయం ఏంటి? జ్ఞానము అని అర్థం. అంతేకాని వేరేది ఇచ్చారనుకోండి, వారు మిమ్మల్ని ముసుగులో గుద్దులాట ఏదో మాయ మాటలు చెప్తున్నారు అని అర్థము. సో స్థాపత్య వేదంలో ఉన్న 12 ఆయముల యొక్క అంశములు నేను ఇక్కడ రాశాను. ఈ వర్డ్సే రావాలి, ఈ వర్డ్సే ఇవ్వాలి. ఎందుకు అంటే మీ అందరికి నేను చూపెట్టలేదు కదా, ఏదైతే ఒరిజినల్ స్థాపత్య వేద ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ అంశాలనే మీ అందరికి నేను ఇక్కడ రాశాను. మీరందరూ కూడా గౌరవనీయులైన ప్రజలు అందరూ తెలుసుకోవాలి. ఈ స్థాపత్య వేదాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు సమాజంలో తనకే తెలుసు నాకే తెలుసు అని ఎందరో తప్పులు చేయడం జరుగుతున్నది. అందుకే మీ అందరికీ తెలియాలి. ఈ ఆయము అనేది 12 రకాలుగా ఉంది. ప్రతిదీ మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. రెండవది వ్యాయము, మూడవది యోని, నాలుగవది నక్షత్రము, 5వది వారము, 6వది అంశ. చూడండి ఎన్ని వచ్చాయి? 3, 4, 5, 6. 6ని సంస్కృత భాషలో షట్ అంటారు. ఆయాది, షడ్యాది. షడ్యాది ఆయాది గణననే స్థాపత్య వేద ప్రకారం ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఈ 6 పాజిటివ్గా వచ్చినట్లయితే ఇంకొకటి మీరు అందరూ తెలుసుకోవచ్చు, సార్ ఆయుష్ ఎట్లు ఇవ్వాలి, ఆయుష్ అడుగుతున్నారు అందరూ. సో దాన్ని ఇవ్వాలా వద్దా అనేది చాలా విషయం అనేది నేను ఈ యొక్క స్థాపత్య వేద ఆయాది గ్రహణ అంశాలు చెప్పే ప్రతి ఎపిసోడ్లో లాస్ట్లో మీకు చెప్తాను, మీరు దాన్ని కన్సిడర్ చేయాలా వద్దా అనేది. సో చూడండి, ఈ 12 ఏదైతే పదాలు ఉన్నాయో ఈ 12 పదాలని ఇవ్వాలి. ఇప్పటికైనా మీరు గౌరవనీయులైన ప్రజలు సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకున్నట్లయితే స్థాపత్య వేదం అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే కొందరు తప్పుడు లెక్కలు ఇస్తూ ప్రజల్ని భ్రమింపజేస్తున్నారు. అదేవిధంగా తప్పుడు ఆయాది గణనలు ఇస్తున్నారు. తప్పుడు ఆయాదిలో అంశాలని తప్పుగా ఇచ్చి వారి యొక్క కుటుంబం నష్టపోయే విధంగా చేస్తున్నారు. కానీ ప్రజలు ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి ఇచ్చేది. ఈ అంశాలను చూడండి, చూసి అలాంటి యొక్క నకిలీ స్థాపత్య వేదం చెప్పే వారిని మీరు
గుణపాఠం నేర్పాలి వాళ్ళందరికీ కూడా. నకిలీ స్థాపత్యవేద వాస్తు వ్యక్తులు ఉన్నారు. దయచేసి మీరు చైతన్యం అయితే అలాంటి వ్యక్తుల యొక్క ఆట కట్టించవచ్చు. దయచేసి ఇది మీరు రాసుకుంటే నేను నెక్స్ట్ అంశము వ్యాయం చెప్తాను, యోని అంటే దిశ అని చెప్తాను, నక్షత్రము, వారము, అంశ ఇవన్నిటిని కూడా చెప్తాను. ఒక్కొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో దయచేసి వివరాలను అన్నిటినీ కూడా తెలుసుకుంటే మీరు నకిలీ స్థాపత్యవేద వాస్తు వ్యక్తుల బారిన పడకుండా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. స్థాపత్యవేదం అని చెప్పి మోసం చేసేవారు తిరుగుతున్నారు. ధన్యవాదాలు.